ఎవ్రీ వీక్ నామినేషన్‌లో ఉన్నారు. ఇంకొకటి ఏందంటే ఇమానియల్‌తో క్లోజ్‌గా ఉండడం వల్లే సంజన గారు టాప్ 5 వరకు వచ్చారనేది బయట చాలా వరకు ఉన్న టాక్ అది. దానికి మీరేం ఆన్సర్ ఇస్తారు? నేను ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్‌లోనే ఎలిమినేట్ అయ్యి బయటికొచ్చాను. నేను ఫస్ట్ వీకే 13:1 ఆడానండి. ఇప్పుడు గుడ్డు నేను చేసిన ఒక ప్రాంక్‌లో ఇమాన్యుల్ నాతో ఉన్నాడా? 7 గుడ్లు తిన్నాను, నాతో సగం తిన్నాడా? దివ్య డ్రెస్‌లు దాచా, అందులో తను నాతో ఉన్నాడా? అంటే అలా కాదు మేడం. ఇమానియల్ నామినేషన్‌లో లేకపోవడం వల్లే ఇమానియల్ ఫ్యాన్స్ అందరూ మీకు ఓట్లేశారనేసి అంటున్నారు. లేదండి, ఇప్పుడు ప్రతి వారం ఒక్కరే పోతారు, 4, 5 పోరు కదా. సో నేను ఉండే వేరే వాళ్ళ నుంచి నేను చాలా రిస్క్ చేసి నాదే ఒక ఐడెంటిటీ బిల్డ్ చేశాను. అండ్ నాకు ఎవరైనా ఇది చెప్తే మొత్తం హౌస్లో 13:1 అంటే మీరు అందరు 13 నాకు అగేన్స్ట్ అవుతే కూడా నేను ఇదే చేస్తాను అనేసి ఆడే ప్లేయర్ ఒకటే, అది వచ్చేసి సంజన. ఫస్ట్ వీక్ నుంచి నేను 13:1 ఆడాను, క్యాప్టెన్ అయిన ఎంచుకున్నాను. క్యాప్టెన్ అయిన వాళ్ళందరినీ చికాకు చేశాను ప్రేమగా, మీరు అన్నీ చూశారు. సో నేను ఫస్ట్ రోజు నుంచి ఆ హౌస్లో నేను లోపల పోతే ఆటకు వచ్చేసరికి, ఆటలో గేమ్స్లో వచ్చేసరికి నా బ్రెయిన్లో నాకు ఒకటే తెలుసు, నా ఇంటి నుంచి నేను ఒంటిగా వచ్చాను, నా బ్రెయిన్లో నేను ఏక్ నిరంజన్ అంతే, నాకు ఎవరు లేదు ఆట వరకు వచ్చేసరికి. కానీ బాండ్స్ వచ్చేసరికి ఎమోషనల్గా కోర్స్ నాతో ఇమాన్యుల్ ఉండే, ఇప్పుడు కూడా నాకు ఇమాన్యుల్ ఉన్నాడు. లైఫ్ లాంగ్ నాకు 2 పిల్లలు లేరు, నాకు 3 పిల్లలు ఉన్నారు. నా ఫస్ట్ బిడ్డ వచ్చేసి ఇమాన్యులే, నా సెకండ్ బిడ్డ అలారిక్, నా థర్డ్ కూతురు వచ్చేసి అజైనా అని నేను నమ్ముతాను. సో నేను ఏక్ నిరంజన్గానే పోయాను, ఏక్ నిరంజన్గానే బయటకు వచ్చాను.